హాయ్ అండి. ఇంకా జాను వాళ్ళ మేనత్త శాంత గారు ఉన్నారు కదా, మురళి వాళ్ళ అమ్మగారు కాకరకాయ పులుసు వండి అన్నం వండి అందరినీ భోజనానికి పిలుస్తారనమాట. అసలే కాకరకాయ పులుసు అంటేనే పాపం కిన్నెరకి నచ్చదు. ఇంకా కిన్నెరకి అన్నం పెట్టి ప్లేట్లో కూర కానీ అమ్మ ఈ కూర చేదుగా ఉంటుంది నాకు నచ్చదు అనేసి కిన్నెర పాపం తినదన్నమాట. అప్పటికి పాపం గౌతమి అంటుంది, ఎలాగోలాగో కొంచెం తిను కిన్నెర అంటూ ఉంటే, లేదక్క నీకు కూడా తెలుసు కదా ఈ కూర అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఈ కూర అంటేనే నాకు నచ్చదు, చేదుగా ఉంటుందమ్మా అని చెప్పి బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా శాంత గారికి కోపం వస్తూ ఉంటుంది. ఏంటి కాకరకాయ కూర తినవా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వండి పెట్టడానికి ఇక్కడ ఎవరైనా పనులు ఉన్నారనుకుంటున్నావా? నాకు ఉన్నంత వరకు నేను వండిన వరకే మీరు తినాలి, మీకు మీ ఇష్టాలతోటి నాకు పని లేదు, నాకు నచ్చిన కూర వండాను మీరు తినాల్సిందే అని చెప్పేసి శాంత గారు అంటూ ఉంటారు. ఇంకా నందుకి కోపం వస్తుంది, నువ్వు ఆ వండలేకపోతే మేము వండుకుంటాం అత్తయ్య, అంతేగాని ఇష్టం లేని కూర ఎలా తినమంటావు అని చెప్పేసి కొంచెం నందు ర్యాష్గానే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా శాంతకి కోపం వస్తుంది, ఏంటమ్మా నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తావా? అయ్యో నువ్వు ఫారెన్ వెళ్ళాల్సిన దానివి కదా, ఫ్లైట్ ఎక్కాల్సిన దానివి కదా, నువ్వు కాలు తీసి ఫ్లైట్లో పెడితే ఫ్లైట్లో ఎక్కి మళ్ళీ కాలు తీసి కింద పెట్టాలి అంతే తప్ప ఈ పనులు చేయటాలు, ఈ వంటగదిలో వంటలు వండటాలు ఇవన్నీ నీకెక్కడ వస్తాయమ్మా, నువ్వు కోటేశ్వరరాలివి కదా అని చెప్పేసి ఇంకా నందుని నోటికి వచ్చినట్టుగా అంటూ ఉంటుంది శాంత. ఇంకా నందుకి కోపంతో ఏం మాట్లాడుతున్నావు అత్త, ఇప్పుడు నువ్వు వంట చేయలేనన్నావు, మాకు చాకిరీ చేయలేనన్నావు, మేము చేసుకుంటాం అంటున్నావు, మరి ఎందుకు ఇన్ని మాటలు అంటున్నావు అనేసి అనగానే, ఎవరిల్లు అనుకుంటున్నావు, అది ఎవరి వంటగది అనుకుంటున్నావు, నా ఇంట్లో నా వంటగదిలోకి వెళ్ళి నువ్వు పని చేసుకుంటానంటే వద్దని అంటున్నాను, అది నా ఇష్టం, నా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి దిక్కు బొక్కు లేక గతి లేక మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి నేను వండింది పెడతా, మీరు తింటే తినండి, తినకపోతే కామ్గా ఉండండి అనేసి ఇంకా మాట పెరిగిపోతూ ఉంటుంది. శాంత వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు, ఏంటి పిల్లలకి ఇష్టం లేకపోతే ఎలా తింటారు, వాళ్ళకి ఇష్టమైన కూర వాళ్ళు వండుకుంటారు కదా, నీకెందుకు శాంత అనేసి అనగానే, ఆహా ఇక్కడ వండి పెట్టడానికి కష్టపడి తెచ్చి పెట్టడానికి నాకేమీ కోట్లు ఆస్తి లేదు, అదే అనింది కదా నందు, మేము టైలరింగ్ చేసుకొని బతికేవాళ్ళు అనేసి, కాబట్టి నేను నా కొడుకు అలా మిషన్ కుట్టుకుంటూ బతికే వాళ్ళమే తప్ప అక్కడ మాకు వెనకాల కోట్ల ఆస్తులు లేవమ్మా, కాబట్టి మేము వంట ఇదే వండుతాం, ఇష్టమైతే ఉండమని చెప్పు, కష్టమైతే వెళ్ళిపోమని చెప్పు, ఇక్కడ ఎవరు వీళ్ళని పట్టుకొని బతిలాడేవాళ్ళు లేరని శాంత కొంచెం కోపంగానే మాట్లాడుతుంది. ఇంకా మాట పెరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే గొడవ రెట్టింపు అయిపోతుంది అన్నమాట. ఎవరు తగ్గేదేలే అన్నట్టుగా ఎవరు తగ్గరు, మాట పెంచుకుంటూ పోతారు. ఇంకా అప్పుడే జాను మురళి ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చి ఆపండి ఏంటి గొడవ, అంతా మనం ఒక ఇంట్లో వాళ్ళమే కదా, ఇలా గొడవ పడుతూ ఉంటే బయటికి వినపడుతుంది, ఎంత చండాలంగా ఉంటుంది, ఆపండి అని చెప్పేసి పాపం జాను మురళి అంటే, అప్పుడే మురళి అంటాడు, ఏంటమ్మా ఈ గొడవ ఏంటి, వాళ్ళకి కూర నచ్చకపోతే వాళ్ళు వండుకుంటారు కదా, నీ బాధ ఏంటి, నువ్వు చేయలేకపోతే కామ్గా ఉండు, వాళ్ళు చేసుకుంటామంటున్నారు కదా, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అనేసి అనగానే, ఆహా వాళ్ళు రాగానే ఈ తల్లే నీకు భారంగా అనిపిస్తుందా, ఈ తల్లి వండిన వంటలు నీకు నచ్చట్లేదా, అది నేను మొహాన సిగ్గు లేకుండా అన్ని మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఎలా పలకాలనిపిస్తుందిరా నీకు అని చెప్పేసి ఒక పక్క శాంత గారు మురళి అంటూ ఉంటాడు, అమ్మ లెగిస్తే ఆ పెళ్లి విషయాలు గిల్లి విషయాలు ఎత్తుకొని వస్తావేంటి, ఇప్పుడు వాళ్ళు తినడానికి నువ్వు వండిన కాకరకాయ కూర వాళ్ళకి నచ్చదంట, వాళ్ళు రకరకాలు వండుకొని తింటారు, వాళ్ళ ఇంట్లో వండుకొని తిన్న ఎక్కడైనా సరే వాళ్ళ వంట వాళ్ళు వండుకుంటామన్నప్పుడు నీకేంది బాధ, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అనేసి అనగానే, ఎంత మారిపోయావురా నువ్వు, వాళ్ళు గతి బొత్తి లేకుండా మన కొంపలో పడి ఉండేది కాకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉంటామంటే ఎలా ఉండనిస్తాం, నా ఇల్లు నా ఇష్టం, నాకు నచ్చినట్టుగానే ఉండాలి, నాకు నచ్చిన వంటలే చేస్తాను తినాలి అని చెప్పేసి గట్టిగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా జాను అంటూ ఉంటుంది, చూడండి అత్త, గతి లేక బొత్తి లేక మీ ఇంట్లో ఉండలేదు, ఆ టయాన వర్షంలో తడుస్తూ నా మేనత్తే కదా ఒక మాట అంటే అంటుంది కదా అని చెప్పేసి వచ్చామే తప్ప ఇంకా కొన్ని రోజుల్లో బ్యాంకు నుంచి మా ఇల్లు మాకు వస్తుంది, మేము వెళ్ళిపోతాం, మీ ఇంటి మీద పడి మీ మీదే ఆధారపడి బతకాల్సిన పని లేదు, ఇవాళ ఒక్క రోజుకు ఓపిక పట్టండి, రేపటి నుంచి మా వాళ్ళకి ఏం అవసరమో అదంతా నేనే తెచ్చి పెట్టుకుంటా, వాళ్ళ బాధ్యత అంతా నాదే అని చెప్పగానే ఇంకా శాంత గారు, ఏమో మీ బాధ మీరు పడండి, ఈ పీడ ఎప్పుడు విరగబడిపోతుందో, మీరు ఎప్పుడు నా కొంపలో నుంచి వెళ్ళిపోతారో అనేసి కోపంగా తను వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా అప్పుడే జాను వాళ్ళందరినీ ఓదార్చి, బాబా ఒకసారి నాతో రావా అని చెప్పేసి జాను అలాగే మురళి ఇద్దరు కలిసి బజారు వెళ్తారన్నమాట. ఇంకా జాను మురళి అలా బజారు వెళ్ళి వాళ్ళకి నచ్చినవి అన్నీ కూడా అంటే వాళ్ళు ఏమేమి తింటారో అన్నీ కూడా కొనుక్కొని వస్తారు. బాబా ప్లేట్లు తేవా అనేసి అనగానే మురళి ప్లేట్లు తేవడానికి వెళ్తాడు. జాను అందరినీ పిలిచి ఎవరు ఏది తింటారో అందరికి ఇష్టంగా వాళ్ళు తినే వస్తువులు తీసుకొని వచ్చి
ప్లేట్లలో పెట్టి తినండి తినండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అందరూ ఇంకా తింటూ ఉంటారు. కానీ నందు తినదన్నమాట. ఇంకా నందు మొహం నల్లగా పెట్టుకొని బాధపడిపోతూ ఒక ప్లేస్లో నిలబడి ఉంటుందా. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే భువన గారు సూర్యకి ఫోన్ చేస్తారు కదా. భువన గారు ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు సూర్య జాను ఇద్దరు ఒక టీ షాపులో టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు చూస్తారు కదా. భువన గారు చూసి, సూర్య, జాను ఈసారి కలవనన్నావు, మరి నన్ను మోసం చేసి నేను ఇంట్లోనే ఉంటానమ్మా అని అబద్ధం చెప్పి నా కళ్ళు గప్పి ఇలా వచ్చి బయటకు వచ్చి ఆ జానుతో కలిసి టీ తాగుతూ మాట్లాడతావా, నన్ను ఇంత మోసం చేస్తావా అనేసి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. తాను ఫోన్ చేస్తూ ఉంటే సూర్య ఫోన్ ఎత్తడు. ఏంటి, జాను కోసం సూర్య నా ఫోన్ ఎత్తడా అనేసి కోపంతో 1కి 4 సార్లు మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఆ సూర్య ఫోన్ కాల్ కట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా కోపంతో ఇంటికి వస్తుంది. ఇంకా హాల్లో సోఫాలో కూర్చొని వాడు నా ఫోన్ ఎత్తడా అంటే నాకంటే కూడా ఆ జాను ఎక్కువైపోయిందా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వాడు ఇంకా ఇంటికి రాలేదు అనేసి సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంటే సూర్య బైక్ సౌండ్ అప్పుడే వినపడుతుంది భువన గారికి. రాని వాడి పని చెప్తా, ఈరోజు వాడు అంతు తేలుస్తా అనేసి కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా సూర్య బండి ఆపేసి ఇంట్లో అమ్మ ఎంత గందరగోళం చేస్తుందో ఏంటో, నాకు రావటం లేట్ అయిందని చెప్పేసి వామ్మో ఆ ఇంట్లో ఎలా ఉందో ఏంటో అని భయపడిపోతూ బైకు అక్కడ పార్క్ చేసేసి నెమ్మదిగా గుమ్మం దగ్గరికి వస్తాడా. గుమ్మం దగ్గరికి వచ్చేసేపాటికి ఇల్లంతా కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటి వచ్చింది నేను మా ఇంటికేనా, ఆ అమ్మ గోలగోల చేసి ఇంట్లో అంతా రణరంగంగా ఉంటుందనుకుంటే ఇల్లేంటి ఎంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అనుకొని, ఎలాగో అమ్మ ప్రశాంతంగా ఉంది, నేను ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టనట్టుగా యాక్ట్ చేద్దాం, వెనక గుమ్మం గుండా వద్దామనేసి వెనక గుమ్మాలం గుండించి డైనింగ్ ఏరియా దగ్గరికి వస్తాడనమాట. వచ్చి అమ్మ త్వరగా రా అమ్మ ఆకలేస్తుంది అనేసి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే భువన గారికి తెలుసు కదా. ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటే భువన గారు అలాగే చూస్తూ ఉంటే, ఏంటమ్మా ఎంతసేపటికి రావు అనేసి భువన దగ్గరికి సూర్య వస్తాడు. అప్పటికి భువన కళ్ళంటే నీళ్లు కార్చుకుంటూ ఉంటారు. ఏమైందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు, చెప్పమ్మా, నాకు చెప్పవా అనేసి అనగానే, నువ్వు చేసింది ఏంట్రా, నువ్వు బయటికి వెళ్ళనని చెప్పేసి వెళ్ళి ఆ జానుని కలిసి నేను ఫోన్ చేస్తూ ఉంటే నా ఫోన్ కూడా ఎత్తకుండా ఆ అమ్మాయితో మాటల్లో పడుతున్నావా, అంటే నాకంటే కూడా నీకు ఆ అమ్మాయి ఇంపార్టెంట్ అయిపోయిందా, ఆ అమ్మాయి ఎటు పోతే అటు పోయిద్దిలే అనేసి వదిలేసావా నన్ను, నేను తీసుకునే ప్రతి ఊపిరిలో నువ్వే ఉన్నావురా, ప్రతి నిమిషం నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వేమో అసలు నా గురించి పట్టించుకోవు, నీకు ఆకలేస్తే అమ్మ గుర్తొస్తుంది, నిద్రపోవాలంటే ఇల్లు గుర్తొస్తుంది, ఆ రెండు తప్ప ఇంక నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటున్నావు చెప్పు అనేసి బాధపడిపోతూ ఉంటే, అదేంటమ్మా అలా అంటావు, జాను వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారమ్మా, తోట రిజిస్ట్రేషన్ అవ్వలేదు, వాళ్ళ అక్క పెళ్ళి ఆగిపోయింది, తీరా ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇల్లు సీల్ చేసేసి పాపం బయటికి గెంటేశారు, తను చాలా కష్టాల్లో ఉన్నారు కదా, కాబట్టి ఏదైనా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి తను అడిగే వాటికి జవాబు చెప్తున్నానే తప్ప నువ్వంటే ప్రేమ లేకుండా కాదమ్మా, ఈ ప్రపంచంలో నీకు ఏది ఎక్కువ అంటే మా అమ్మ తర్వాతే ఏదైనా అనేసి చెప్తానమ్మా, అంతేగాని నువ్వెందుకమ్మా నా గురించి ఇలా అపార్థం చేసుకుంటున్నావు అనేసి సూర్య బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా భువన గారు సూర్యని దగ్గర తీసుకొని, నన్ను క్షమించి సూర్య, నీ గురించి అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి సూర్యని దగ్గరికి తీసుకుంటుందా. ఇంకా అప్పుడు సూర్య అంటాడు, అమ్మ బాగా ఆకలేస్తుంది, రామ్మ అన్నం తిందాం అనేసి అనగానే, ఏం వద్దులే, అమ్మను బాగా బాధ పెడతావు, తర్వాత ఏమో అమ్మ అన్నం తిందాం రామ్మ అనేసి ఇచ్చేస్తావు, నాకేం నీ అన్నం అవసరం లేదు అనేసి అంటూ ఉంటే, అదేంటమ్మా అనేసి ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి వాళ్ళ అమ్మను బతిమలాడుతూ ఉంటాడు. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మురళి వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు కానీ నందు తినదనమాట. ఇంకా మురళి తన నందు ప్లేట్ తీసుకొని వచ్చి జానుకి ఇస్తాడు. జాను నందుకు తినట్లేదు అనేసి అనగానే, నేను పెడతాలే బావా అనేసి ప్లేట్ తీసుకొని, అక్క తినక్క అనేసి బతిమలాడుతూ ఉంటే, ఇదిగో ఇప్పుడు ఈయన అమ్మగారు బాగా తిట్టారు కదా, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము, వాళ్ళ వంట తింటున్నామని, నాకేం అవసరం లేదు, నాకొద్దు అని చెప్పేసి నందు చెప్తూ ఉంటుంది. అక్క వాళ్ళ వంట కాదక్క, నేను కొనుక్కొచ్చానక్క, నేను కొనుక్కొచ్చింది తినక్క అనింది ఎవరో కాదు, మన అత్తే కదక్క, పోనీలే అక్క, తన కోపం మనకి తెలిసిందే కదా, నాన్న చెప్పాడు కదా, మా అక్క కోపంతో కాదు ప్రేమతోటి తిడుతుంది అనేసి, తినక్క తినక్క అనేసి ఇంకా పాట స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ పాట ప్లే అవుతుంది, సూర్య వాళ్ళ ఇంట్లో పాట ప్లే అవుతుంది. అలా పాట పాడుతూ మొత్తానికి జాను మురళి కలిసి నందుకు పెడతారు. అక్కడ సూర్య ఏమో భువన గారికి తినిపించేస్తారు. మొత్తానికి ఫుడ్ అయితే తినేశారు అందరు. ఇంకా ప్రస్తుతానికి కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. అప్పుడే జాను వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది కదా, నేను మీ అందరికీ పెట్టాల్సింది మీరు తీసుకొని వస్తే నేను తినాల్సి వస్తుంది, మీ అందరికీ అన్నం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అనేసి తెగ బాధపడిపోతూ ఉంటే, చూడు
చూడు అమ్మ, నాన్న మీ అందరి బాధ్యత నాకు అప్పచెప్పాడు కాబట్టి మీ అందరిని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటా. మీకేం కావాలో అది ఎంత కష్టమైనా సరే నేను కష్టం అనుభవించి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతా, బాధపడమాకమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే పాపం జానుకి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. వాళ్ళ నాన్న బాధ్యతలన్నీ అప్పచెప్పేటప్పుడు చాలా మాటలు చెప్తాడు కదా. అమ్మ, మీ నందు అక్క ఉందనుకో, ఎంతసేపు పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు మీ నందు అక్క ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే గౌతమి ఉంటే తన ఆలోచనలే సవాలక్షగా ఉంటాయి, దేని మీద కూడా స్థిరత్వంగా ఉండదు. ఇంకా కిండెరా అంటావో చిన్నపిల్ల, లోక జ్ఞానం తెలియదు కాబట్టి ఇంట్లో అంతా కూడా నా తర్వాత మైండ్ సెట్ ఆలోచించేది నువ్వు ఒక్కదానివే కాబట్టి నా తర్వాత ఈ బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి తల్లి, ఈ ఇంటిని నువ్వే నడిపించాలి అని చెప్పేసి జానుకి అంతా చెప్తూ ఉంటాడు కదా శంకర్ నారాయణ గారు. ఇంకా అప్పుడు జాను అంటూ ఉంటుంది ఏడుస్తూ, నాన్న నువ్వేదో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంటి బాధ్యతలు నాకు అప్పచెప్తున్నావు అనుకున్నామే తప్ప ఈ మొత్తాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు, వీళ్ళందరినీ నాకు అప్పచెప్పి వెళ్తున్నావు అని నేను అనుకోలేదు నాన్న. ఎందుకు నాన్న ఇంకా ఇలా వెళ్ళిపోయావు, మా అందరినీ వదిలిపెట్టేసి అలా ఎలా వెళ్ళిపోతావు నాన్న అని చెప్పేసి ఇంక శంకర్ నారాయణ గారు చనిపోయిన ఆ క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది జాను. అలాగే ఆ ఇంట్లో వాళ్ళు తిరిగిన ప్రతి క్షణం, అంటే బ్యాంకు వాళ్ళు సీల్ చేసి వెళ్ళారు కదా ఇల్లు, ఆ సీల్ చేసిన ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న తిరిగినటువంటి ఆ ప్లేసులు అవన్నీ కూడా తలుచుకొని బాధపడిపోతూ, ఏంటి నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి అలా వెళ్ళిపోతావా, వీళ్ళందరినీ నేను ఏ విధంగా చేయాలి నాన్న అని చెప్పేసి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుందన్నమాట. మొత్తానికి ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిందండి. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ఒక్క బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.